హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? నేను చెప్పులు కొనుక్కోవడానికి వెళ్తున్నా. చెప్పులు కొనుక్కునేది కూడా చూపించాలా అంటే అదొక హ్యాపీనెస్. ఎందుకు అంటే మా లడ్డన్న అంటే మా కొడుకున్నాడు కదా, మా బావ కొడుకు మా దగ్గర. వాడు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు అనమాట. వాడు చెప్పులు కొనుక్కోవడానికని వెళ్తుంటే వానితో నేను కూడా అంటే మామూలుగా నాకు కూడా లేవు అన్నట్టు వెళ్ళినాం. అయితే నాకు కూడా వాడే తీసిచ్చిండు. పార్ట్ టైం జాబ్ శాలరీ వచ్చింది అని నాకు కనిపించిండు. నేను సరోజ మా లడ్డన్న ముగ్గురం పోయినాం. అయితే నా చెప్పుల సైజు చాలా పెద్దది, అంటే ఒక 9 ఉంటుంది. ఎందుకో మరి నాకు చెప్పులు దొరకవు, గాజులు దొరకవు. అదొక పెద్ద బాధ. చిన్న సైజు ఉన్నా దొరకవు, పెద్ద సైజు ఉన్నా దొరకవు కదా, నాకైతే దొరకవు. అయితే ఈ చెప్పులు చూసినాం, ఇవి బాగా నచ్చింది కానీ కలర్ బాగాలేదు, అంటే నల్లగా అయిపోతుంది తొందరగా అని అవి వద్దని ఇప్పుడు వేసుకొని చూపిస్తున్నా కదా, ఇవి తీసుకున్నాం. ఆ చెప్పుల షాప్కి ఎప్పుడు వెళ్ళినా అన్న హీల్స్ తీసుకురా అన్న, అదే ఎత్తుకుంటాయి కదా చెప్పులు, అవి తీసుకురా అన్న అంటే ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీ తెస్తా మేడం. ఇగో ఇప్పుడు చూస్తున్నాం కదా, అలాంటివి వేసుకోవాలని నాకు ఇష్టం. కానీ నా సైజు దొరకదు. ఎంత ట్రై చేసినా నా కాలుకి అంత కొంచెమైనా తక్కువ ఉంటుంది. ఇంకా అట్లా ఎప్పుడు అడిగినా నెక్స్ట్ వీక్ వస్తుంది మేడం, నెక్స్ట్ వీక్ రండి కంపల్సరీ అని నేను ఇంకా ఆ రోజు అన్నకు చెప్పిన. అన్న ఇప్పటికి 15 సార్లు చెప్పింటావు అన్న ఈ మాట, నాకు ఇప్పటివరకు తెచ్చియలేదంటే ఆయన కూడా నవ్వుతున్నాడు. ఈసారి నెక్స్ట్ వీక్ రామ్మా అని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొన్న శారీ ప్లీటింగ్ చేసిన కదా, అయితే దాంట్లో క్లిప్పులు లేవని చెప్పిన కదా, అవి ఆర్డర్ పెట్టుకున్నా. వచ్చినాయి ఈరోజు. ఈ స్టిక్కర్స్ ఇవన్నీ వచ్చినాయి. అయితే పిన్నీసులు అంటే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్నులు, ఈ గుండు పిన్నులు, 4 కవర్లు, ఆ పైన శారీ పైన పెట్టి సేఫ్టీ పెట్టి ఇట్లా ఐరన్ చేస్తాం కదా, అదొకటి వచ్చింది. అయితే ఈ పిన్నిసులు చూడంగానే నాకు, మేము అకాడమీలో నేర్చుకునేటప్పుడు పక్క పిన్నిసులు ఉంటాయి కదా, అంటే సుజాత పిన్స్ అంటారంట. మాకు ఆ విషయం తెలీదు. అయితే మేడం హెయిర్ స్టైల్ చేసేటప్పుడు వసంత మేడము, అది నాకు భలే నవ్వొచ్చింది ఈరోజు. మేడం సుజాత పిన్స్ అంటుంటే నాకు అర్థమయ్యేది కాదు. మేడం చెప్పింది అనమాట, వీటిని సుజాత పిన్స్ అంటారు అని. మేడం ఎవరు ఏం చెప్పినా కూడా వాటిని మేము మాత్రం అన్ని పక్క పిన్నుసులే అంటాం, ఏ పిన్నులు అన్నా కానీ పక్క పిన్నుసులు అంటున్నాము అంటే మేడం ఎంతసేపు నవ్విందో. నాకు ఎందుకో ఈరోజు ఆ పిన్నీసులు చూసి అవి గుర్తుకొచ్చింది. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కనెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మన లైఫ్లో జరిగేవన్నీ అట్లనే ఉంటాయి కదా. ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇది ఆకలి అవుతుందని నా కూతురు దగ్గరికి, ట్యూషన్ దగ్గరికి వెళ్ళాలని దోశ వేసుకొని తిని, అది కరివేపాకు పొడి అనమాట. నాకు రాదు చేయడం కరివేపాకు పొడి, ఏదో నాకు వచ్చినట్టు చేసిన. దోశ వేసుకొని చట్నీ వేసుకొని తిని ఇంకా మా పాపని తీసుకొని వచ్చిన. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ బాగా